గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయడం వల్ల ఆ పశుగ్రాసాన్ని పూర్తిగా వినియోగించుకుంటాయి. అంటే గడ్డి వేస్టేజ్ కాకుండా ఉపయోగించుకోవచ్చు అండి. చేపల ధర వచ్చేసి 21,500. బ్లేడ్లు 5 ఉంటాయండి, క్రాస్ బ్లేడ్స్. పొట్టేళ్ళు కానీ మేకలు కానీ ఉన్న వాళ్ళు లేదా దూడలు ఉన్న వాళ్ళు షార్ట్ లో పెట్టుకుని ½ ఇంచ్ లోపు కట్టవాలంటే షార్ట్ లో పెట్టుకుంటాము. ధర వచ్చేసి 24,000 అండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు సుమన్ అండి. ఇప్పుడు మీ లొకేషన్ ఎక్కడండి? మనది వచ్చేసి కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్ పేరు మీద విజయవాడ ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఉన్న కేసరపల్లి విలేజ్ లో ఉందండి. ఇప్పుడు కామన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా రకాల చాప్ కట్టర్లు అందుబాటులో ఉన్నాయండి. ఎస్పెషల్ చాప్ కట్టర్లు ఎందుకు ఉపయోగించుకోవాలండి? చాప్ కట్టర్లు ఉపయోగించడం ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనము ఏదైతే కాండంలో ఉన్న ప్రోటీన్స్ని పశువులకు పూర్తిగా వినియోగించుకోవాలంటే ఆ ఆకులు మాత్రమే తిని కాండాలు అయితే వదిలేస్తూ ఉంటాయి. అలా వదిలేయకుండా మనం పూర్తిగా వినియోగించుకోవడానికి ఆ గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయడం వల్ల ఆ పశుగ్రాసాన్ని పూర్తిగా వినియోగించుకుంటాయి. అంతేకాకుండా ఆ కాండాలను వృధాగా పోకుండా కూడా ఉపయోగించుకునేలాగా ఈ చాప్ కట్టర్లు ఉపయోగపడతాయండి. అంటే గడ్డి వేస్టేజ్ కాకుండా ఉపయోగించుకోవచ్చు అండి. ఇప్పుడు కామన్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి మీ దగ్గర? మన దగ్గర వచ్చేసి ఇక్కడ చూస్తున్నది 6 మోడల్స్ ఉన్నాయండి. 6 మోడల్స్ ఉన్నాయండి. సో ఇవి 3 మోడల్, అక్కడ 3 మోడల్, హెవీ మోడల్లో 3, మినీ హై స్పీడ్ మోడల్లో 3 ఉన్నాయండి. ఓకే. వీటిలో ఫస్ట్ వచ్చేసి మినీ మోడల్లో బెల్ట్ కన్వేయర్ మోడల్ అండి ఇది. ఓకే. దీనిలో గేర్ సిస్టమ్ ఏమి ఉండదు. డైరెక్ట్ గా మనం గడ్డి పెడితే ఇచ్చే బెల్ట్ సిస్టమ్ అనేది మనం డైరెక్ట్ గా లోపలికి లాక్కుంటూ వెళ్తుంది. ఇది వచ్చేసి 4 బ్లేడ్ మోడల్ అండి. మనకి కటింగ్ వచ్చేసి ఈ 4 బ్లేడ్ ద్వారా అవుతుంది. దానివల్ల మనకి అవుట్పుట్ వచ్చేసి 600 నుంచి 800 కేజీల అవుట్పుట్ కెపాసిటీ ఉంటుంది. ఓకే. ఈ చాప్ కట్టర్ ముఖ్యంగా మనకి 6 నుంచి 8 పశువులు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇళ్ళ కరెంట్తో కూడా దీని 3 HP సింగిల్ ఫేస్ మోటార్తో రన్ అవుతుంది. ఒకవేళ ఇళ్ళ కరెంట్ కాకుండా పొలంలో పెట్టుకున్న వాళ్ళకి, కరెంట్ ఫెసిలిటీ లేని వాళ్ళకి పెట్రోల్ ఇంజిన్తో కూడా దీన్ని సప్లై చేస్తున్నామండి. ఈ చాప్ కట్టర్ ధర వచ్చేసి 21,500గా మనం సప్లై చేస్తున్నాం. ఓకే అండి. ఇది నెక్స్ట్ ఇది 5 బ్లేడ్ మోడల్ అండి. ఈ 5 బ్లేడ్ అనే హై స్పీడ్ మోడల్. దీనికి వచ్చేసి బ్లేడ్లు 5 ఉంటాయండి, క్రాస్ బ్లేడ్స్. అండ్ అలానే దీనికి రోలర్స్ అనేవి కొంచెం ప్రీమియం ఉంటాయి. మన గడ్డి డైరెక్ట్ గా లోపలికి దీనిలో పెట్టినప్పుడు ఈ రోలర్స్ అనేవి లోపలికి లాక్కుంటూ వెళ్ళి చాపింగ్ అయితే అవుతుంది, గడ్డి ముక్కలుగా కటింగ్ అవుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే మనకి గేర్ సిస్టమ్ ఉంటదండి. దీనికి షార్ట్, లెంత్ అని 2 గేర్స్ ఉంటాయి. షార్ట్, న్యూట్రల్, లెంత్ అండి. ఈ ఒకవేళ మన గడ్డి అరించులో ½ ఇంచ్ లోపు కట్టవాలంటే షార్ట్ లో పెట్టుకుంటాము. 1 ఇంచ్ అయినా పర్లేదు అనుకుంటే లెంత్ లో పెట్టుకుంటాము. ముఖ్యంగా షార్ట్ బ్లేడ్ షార్ట్ గేర్ వచ్చేసి మనకి పొట్టేళ్ళు కానీ మేకలు కానీ ఉన్న వాళ్ళు లేదా దూడలు ఉన్న వాళ్ళు షార్ట్ లో పెట్టుకుని చిన్న ముక్కని అవి ఈజీగా నవరేస్తాయి కాబట్టి ఈ షార్ట్ గేర్ ఉపయోగపడుతుంది. ఇది 5 బ్లేడ్ మోడల్. దీనికి కూడా మనకి 3 HP సింగిల్ ఫేస్ మోటార్ కానీ లేకపోతే పెట్రోల్ ఇంజిన్ కానీ దీనికి సప్లై చేస్తున్నాము. దీని ధర వచ్చేసి 24,000 అండి. ఇది ముఖ్యంగా మనకి 10 నుంచి 15 పశువులు ఉన్న వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది. దీని తర్వాత దీని నెక్స్ట్ అడ్వాన్స్డ్ మోడల్ అండి. దీనికి కూడా సేమ్ మనకి షార్ట్, లెంత్ గేర్లు ఉంటాయి. 5 బ్లేడ్ మోడల్. దీనికి వచ్చేసి మెయిన్ గా చైన్ కన్వేయర్ ఉంటుందండి. మొదట మనం చూసిన దానికి బెల్ట్ కన్వేయర్ ఉంటుంది. దీనికి వచ్చేసి చైన్ కన్వేయర్. ఇలా చైన్ కన్వేయర్ ఉండడం వల్ల మనం గడ్డి మూల పెట్టినా కూడా అదే లోపలికి లాక్కొని వెళ్ళి ఇక్కడ షాపింగ్ అయితే అవుతుంది. ఈ షాపింగ్ అయ్యే గడ్డిని మనం షార్ట్ ½ ఇంచా లేకుంటే ఇంచా అనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాం. ఇది కూడా 3 HP సింగిల్ ఫేస్ మోటరే లేదంటే పెట్రోల్ ఇంజన్ మనకు రైతుకున్న పరిస్థితులను బట్టి. ఇది వచ్చేసి గంటకి మనకి 1500 నుంచి 2000 కేజీలు అయితే అవుట్పుట్ అయితే ఇస్తుంది. దీని ధర 26,500 అండి. దీని నెక్స్ట్ హై అండ్ హెవీ మోడల్స్ అండి. ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ హెవీ మోడల్. ఇది కూడా మనకి 3 బ్లేడ్స్ తో రన్ అవుతుంది. అండ్ అలానే మనకి బ్లోయర్ టైప్ మోడల్ అనమాట. మన గడ్డి లాక్కోవడానికి హెవీ రోలర్స్ ఉంటాయి. అండ్ అలానే గేర్ సిస్టమ్ ఉంటుంది. మనకి గడ్డి ఇరుక్కున్నప్పుడు రివర్స్ గేర్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ హెవీ బ్లేడ్స్ ఉండడం వల్ల మనకి లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ప్లస్ మోటార్ కూడా మనకి హెవీ లక్ష్మీ మోడల్ అని మోటార్ ఇస్తున్నాము. దీనికి మనం 1 year పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ మోటార్ వారంటీ ఇస్తున్నాము. ఈ మోడల్ కూడా మనకి హెవీ మోడలే. ప్లస్ 2-in-1 మోడల్ అంటే 2-way బ్లోయర్ మోడల్ అనమాట. ఇది అప్పర్ బ్లోయర్ ఉంటుంది, డౌన్ బ్లోయర్ ఉంటుంది. మనకి ఎటు కావాలంటే అటు గడ్డి పైనుంచి కటింగ్ అయిన తర్వాత బయటకు వస్తుంది, లేదంటే అటు క్లోజ్ చేసుకుంటే కింద నుంచి బయటకు వస్తుంది. ఇది ప్రెసెంట్ ఉన్నట్లు హెవీ మోడల్. ఈ హెవీ మోడల్స్ లో మనకి ఈ మోడల్ అవుట్పుట్ కెపాసిటీ వచ్చేసి 2,500 నుంచి 3,000 కేజీల వరకు అవుట్పుట్ వస్తుంది. దీని మార్కెట్ ధర వచ్చేసి 35,000గా ఇస్తున్నామండి. దీని నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది హెవీ మోడల్లో 2-in-1 మోడల్. సో 2-in-1 మోడల్ ఎందుకంటే మనకి పశువులకు కావాల్సిన దానాన్ని కూడా మనం దీనిలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇటు పెడితేనేమో గడ్డి ఆడుతుంది, అలానే ఈ పైన నుంచి మనం దానా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి పిండి కావాలంటే పిండి, రవ్వ లాగా మనకి ట్రేస్ ఇస్తాము. దాన్ని దీనిలో రీప్లేస్ చేసుకోవడం వల్ల మనకి ఇటు గడ్డి ఆడుతుంది, ప్లస్ ఇటు దానా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవునండి. ఇది వచ్చేసి మనకి 3 HP సింగిల్ ఫేస్ మోటార్ కానీ 5 HP 3 ఫేస్ మోటార్ కానీ సప్లై చేస్తున్నాము. ఈ మోడల్ వచ్చేసి మనకి 3,500 నుంచి 4,000 వరకు అవుట్పుట్ వస్తుంది గంటకి. ఇది ఎక్కువగా మనకి 35 నుంచి 40 పశువులు ఉన్న వాళ్ళకి ఈ మోడల్ అయితే బాగా ఉపయోగపడుతుంది. దీని ధర వచ్చేసి 45,000. దీని నెక్స్ట్ మోడల్ వచ్చేసి బ్లోయర్ టైప్ మోడల్.
ఇది ఎక్కువగా మనకి డైరీ ఫామ్ లో వాళ్ళు ప్రిఫర్ చేసే మోడల్ అనమాట. దీనికి అవుట్పుట్ కెపాసిటీ వచ్చేసి గంటకి 4000 నుంచి 5000 కేజీలు కటింగ్ వస్తుంది. ఇది కూడా చాలా హెవీ ఎక్విప్మెంట్ మోడల్ తో తీసుకొచ్చాము. దీనికి గేర్స్ కూడా ఉంటాయి. దీనివల్ల మన 3 HP మోటార్ వాడినా కూడా దీని RPM అనేది హెవీ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనకి అవుట్పుట్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని కూడా మన 3 HP సింగిల్ ఫేస్ మోటార్ కానీ లేకుంటే 5 HP క్రాంప్టన్ మోటార్తో కానీ ఇస్తున్నాము. రైతుకున్న ఫెసిలిటీలను బట్టి తనకి ఏది కావాలంటే దాని ప్రకారం ఇస్తున్నామండి. సో ఇలా ఇక్కడ మనం చూసుకుంటే ఈ నార్మల్ మోటార్స్, ఇది మిషన్తో వచ్చే మోటార్స్ అండి. ఒకవేళ రైతు తనకి ఎక్కువైనా పర్లేదు అని తనకి క్రాంప్టన్ మోటార్ కావాలంటే ఈ క్రాంప్టన్ మోటార్ సప్లై చేస్తున్నాం. ఒకవేళ కరెంట్ ఫెసిలిటీ లేదు అనుకుంటే ఇలా ఇంజిన్ కూడా సప్లై చేస్తున్నాం అండి. సో అలా ఈ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా రైతుకి ఉన్న పరిస్థితులను బట్టి, తనకున్న పశు సంఖ్యను బట్టి తక్కువ ధరలోనే కొంచెం ఎక్కువ క్వాలిటీ ఉండే ఎక్విప్మెంట్స్ అనేది మన రైతుకు సప్లై చేస్తున్నాం. ఈ ఎక్విప్మెంట్స్ కానీ వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్న, ఆర్డర్ చేసుకోవాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు.